హలో సార్. హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏపీలో నెక్స్ట్ సీఎం జగన్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలని ఇవన్నీ చూసుకుంటే ఏపీలో నెక్స్ట్ సీఎం జగన్ ఉంటేనే బాగుంటుంది. అంటే పథకాలు జనాల్ని సోమరులు చేయనీకి అని చెప్తా ఉన్నారు. జనాలను సోమరు చేయనీకి 15,000 ఇట్లా సరిపోదు. లక్షలలో ఇస్తే ఇంకా జనాలు సోమరు అవుతారు. ఒకవేళ జనాలు సోమరి కావాలనే అది చూసుకుంటే కోట్లు ఉండే వాళ్ళందరూ మరి సోమరి కాలేదా? ఇట్లా చూసుకుంటే ఇంకా ఒక నెగిటివిటీ అనేది ఎక్కువ జనాల మీద స్ప్రెడ్ చేస్తాను. కాకపోతే జనాలందరికీ తెలుసు, జనాలందరికీ మంచిగా తెలుసు నెక్స్ట్ ఎవరిని దింపాలా, ఎవరిని ఎక్కియాలా అనేది తెలుసు. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకుంటే ఎన్టీఆర్ మీద అలిగేషన్స్, ఆ ఫ్లెక్సీలు లీడ్ చేయడం కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టించడం కానీ. నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, నాకు ఉంటుంది కదా. సో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. టీడీపీ ఫేవర్ నేను కూడా, బట్ కానీ ఇప్పుడైతే కాదు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ని గెలిపిస్తాం. జగన్ గెలిపిస్తేనే సిబిఎన్ని దొక్కినట్టు అవుతుంది. ఖచ్చితంగా సిబిఎన్ దొక్కాల. లోకేష్ మీద నెగిటివ్ అనేది లేదు, ఎందుకంటే ఆయన పరిపాలన మనం చూడలేదు. ఖచ్చితంగా సిబిఎన్ పరిపాలన అయితే చూసినాం. జనాల్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలా, ప్రజల్ని ఎట్లా దొక్కేయాలనేది సిబిఎన్కు మంచిగా తెలుసు. సో దట్ ఏదైనా మంచిగా జనాలకు మంచిగా జరిగితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఇంకోసారి అధికారంలోకి వస్తే మన ఏపీ నాశనం అయిపోతుంది. సో మేమైతే ఇంకా మా ప్రాణాలను సరే అడ్డు పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం, అంతే. సో అంటే వైఎస్ జగన్పై షర్మిల వ్యాఖ్యలు చేసింది కదా, దానిపై మీ అభిప్రాయం? అంటే అవి ఆమె ఎందుకు చేసింది, అసలు ఆమె ఏపీలోకి ఎందుకు వచ్చింది, తెలంగాణ నుంచి మళ్ళీ ఏపీలోకి ఎందుకు వచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా జగన్మోహన్ రెడ్డి గెలవాలనేది నా ఇంటెన్షన్. సో ఎన్ని పార్టీలు అడ్డం వచ్చినా కూడా జగన్ గెలుస్తాడు. ఎందుకంటే ఇంకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఆయన జనాలతో ఎట్లా వే ఆఫ్ బిహేవియర్, ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా జగనే వస్తాడు. షర్మిల నార్మల్గా సచివాలయాలు కానీ, ఆర్బీకే కేంద్రాలు, నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలు, పిహెచ్సి సెంటర్స్, ఇవన్నీ అభివృద్ధి కాదా? అన్ని అభివృద్ధే కదా, అదే చెప్తున్నా. షర్మిల ఆరోపణలు ఏ విధంగా చేస్తుందంటారు? అంటే ఏ విధంగా చూస్తున్నారు? అంటే షర్మిల మెంటాలిటీ ఎట్లుందో మనమైతే చెప్పలేము. అంటే ఆమె ఒక రకంగా డెవలప్ చేయాలనుకుంటుంది. ఆమె ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, దాని గురించి ఎవరు అలిగేట్ చేయనీకి ఉండదు. బట్ కానీ ఆమె ఒక విధంగా డెవలప్ చేయాలనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. అంటే టీడీపీ ఆరోపణలే షర్మిల చేయడం ఏ విధంగా భావిస్తారు? టీడీపీ ఆరోపణలు షర్మిల సేమ్ అలానే చేస్తున్నారు కదా, ఏ విధంగా భావిస్తారు? అదే అందరూ ఒకటే అవుతున్నారు. మొత్తం ప్రతి ఒక్కరు ఒకటే అవుతా ఉన్నారు. ఎంతమంది ఒకటైనా సరే కనీసం అంటే ఇంకా జనరల్గా చెప్తున్నా, ఒక 100 నుంచి 120 సీట్స్ వరకు ఖచ్చితంగా వైసీపీ కన్ఫామ్. అదైతే ఇంకా ఎంతమంది అడ్డం వచ్చినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. పేద ప్రజలు ఆయన చూసుకుంటే ఇంకా ఆయనకు ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, ఆయనకు ఒక రిలీజియన్ ఫీలింగ్ ఉండదు. అందరూ అంటారు జగన్ ఒక క్రిస్టియన్ అని. జగన్ ఒక క్రిస్టియన్ అయితే ఇంకా సో యాజ్ నేను క్రిస్టియన్గానే చెప్తున్నా. జగన్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి అతను. జనరల్గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ తమిళనాడులో ఉంటారు. అలాంటి ఒక మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ కాదు, నేను జూనియర్ ఎన్టీఆర్ ఫేవర్ని. నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఆపర్చునిటీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నాను. నేను ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే మనం సిబిఎన్ని కానీ లేకపోతే టీడీపీని కానీ తొక్కచ్చు. దాని గురించి